Audio Jungle. Audio Jungle. అయితే విజయన్న प्रति ఒక్క गोरे बाबू ने मैं एकस के लिए रिचू गोरे बेटी गोल का इसको पहला पूछ लो వాళ్ళ గోల్ ని రీచ్ అయ్యేంత వరకు వాళ్ళని చదివించండి నా తరపు నుంచి ఒకటే కోరుకుంటున్నా మనకు టైం ఉన్నంత వరకు మనకు టైం ఉన్న ఆ టైం ని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క తండలో ఎక్కడైనా తండకు సమస్యలు ఉన్నాయంటే మనం వెళ్ళి ఆ పాపకి ఏ సమస్యలు ఉన్నాయి అసలు ఏంది ఎందుకు చదువుకోవట్లేదు అసలు ఇంట్లో ప్రాబ్లమా లేకపోతే బయట ప్రాబ్లమా అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక తండ్రి అనే తోడు ప్రతి ఒక్క సమస్యల గురించి మాట్లాడకూడదు ఇప్పుడు మనం ఉన్నాము మనం చదువుకున్నాము కాబట్టి ఆడపిల్ల సమస్యలు చదువుకునే అబ్బాయిల సమస్యలు అన్నిటి మీద మనం మాట్లాడుకోవాలి ఒక్క రోజు మన బంజారా వాళ్ళు ఒక్క రోజు మీటింగ్ చేస్తే ఒక్కరు రాదు మీటింగ్కి ఒక సమస్యల గురించి మాట్లాడుకుందామంటే ఒక్కరు రాదు ఒక ఆడపిల్ల చనిపోయింది ఏదో కషాయ వాళ్ళు చంపేసిరు అంటే కూడా ఒక్కరు అటెండ్ కాదు ఏంటన్నా మన సమాజంలో మన వాళ్ళు మన కోసమే ఇట్లాగే ఉంటే అవును ఎదుటి వాళ్ళు ఎదుగుతాడు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు మన బంజారా వాళ్ళు చదువుకుంటే మంచి లాయర్ కావచ్చు లీడర్ కావచ్చు మంచి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి నేనేమంటున్నా అంటే మనం దీన్ని వినియోగించుకోవాలంటే తెలియని వాళ్ళను మనం చెప్పాలి మా గోరే బాబుని ఎక్కస్కెరిచు బెట్టిని చదవావు బెట్టిని తొందరగా వాయ మత్ కరావు बेटी भी तोंदरगा वाया कराओ जब सासुती ससरेती येगेरो घणो कष्ट छ जरे घरे तने अंदुन तेलवी आवाज अत्र तमारा घरे में बेटी ने बेटा दाखल पोजीशन रगाडतानी प्लेस देतानी मंచి లైఫ్ దోకరం అకిలేరుచు థాంక్యూ ఇప్పుడు మన గోర్ జాతి మనోళ్ళు ఇప్పుడు ప్రతి ఒడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారైనా ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారైనా కాకపోతే కొంతమంది విద్యార్థులు సీట్లు రాక అక్కడనే ఊళ్ళపూర్తిగా చదువుకుంటున్నారు అంటే ప్రభుత్వాలు కూడా కొన్ని ఏం చేయాలంటే ఈ స్టేట్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో అందులో మా గోర్ జాతిని ఎస్టీ కేటగిరీని ఒక 25% కింద పోతే కొంతమంది స్టూడెంట్ ఉన్న ప్రైవేట్ పాఠశాలలో చదువుతారు కదా ఇప్పుడు డబ్బు ఉన్నోళ్ళే ప్రైవేట్ పాఠశాలలో చదవాలి అని ఉంది కదా బయట డబ్బులు లేని వాళ్ళు కూడా అంటే 25% కోటా కేటాయిస్తే అందులో మా పిల్లలు కూడా కొంతమంది చదువుకునే ఛాన్సెస్ ఉంటుంది అది ఒకటి ఇంకోటి ఇదే గోర్ జాతి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మొత్తం చూస్తే వేషధారణ కానీ మాటలు కానీ వాళ్ళ కులదేవత పూజలు కానీ ఏదైనా తెలంగాణలో ఉన్న మాట చూసుకోండి మహారాష్ట్రలో ఉన్నట్టుగా ఎన్ని స్టేట్ చూసుకున్నా కూడా అన్ని సమాన సాంప్రదాయాలు ఉండి కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఉన్నారు అంటే ఇప్పుడు లంబాడీ ఉంది ఇప్పుడు అదేమో ఇక్కడ ఎస్టీలో ఉంది అది ఇందిరాగాంధీ 1975లో ఇక్కడ వేషధారణ చూసి అక్కడ చేసినందుకు ఎస్టీ కేటగిరీలో ఉన్నారు అదే మహారాష్ట్ర పోతే ఎస్టీలో ఉంది నేనేమంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్టేట్ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం లేదంటే ఒకటే కులం అన్ని సాంప్రదాయాలు ఉన్నప్పుడు ఒకటే కేటగిరీకి ఎందుకు రాదు ఇవి కూడా కొన్ని ప్రభుత్వాలు చేయాలి మాకు అన్ని భాష కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఎస్టీ అన్నప్పుడు స్టేట్ ఇండియాలో ఉన్న అన్ని ఎస్టీ కిందనే రావాలి ఎస్టీలో లేవు ఇప్పుడు మహారాష్ట్రలో లంబలో పోయి కూర్చున్నా కాయ వారు చికాయ కదా వారు చికాయ అంటారు సేమ్ ఉంటుంది భాష రామ్ అంటే రామ్ అంటారు ఆయన ఏమో అక్కడ ఎస్సీ ఇక్కడ ఎస్టీ जो समाज के लिए काम करने वाले ఈ ప్రభుత్వాలు కూడా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని కరెక్ట్ గా అమలు పరిస్తే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే నేనేమంటున్నా ఇప్పుడు మన దాంట్లోనే మనకు ఒకరికంటే ఒకరికి పడరాదు ఎందుకు నా సజెషన్ ఏంటంటే నా ఒపీనియన్ ఇప్పుడు ప్రభుత్వాలు 10% గత ప్రభుత్వం ఏమో 10% రిజర్వేషన్ ఇస్తాను అది ఇంప్లిమెంట్ చేసినట్లయితే అన్ని రంగాలలో మన వారు అంటే మన జాతికి సంబంధించిన వాళ్ళేమో 1000కి మనకు 100 సీట్లు వస్తుండే ఈ 100 సీట్లు కాకుండా ఓపెన్లో కొట్టుకునేటోడు ఓపెన్లో పోతుండే ఈ 100 ఎవరన్నా అంటే నీకు 10% కదా నీకే తక్కువ అంటున్నారు ఇప్పటి వరకు మనకు ఇంప్లిమెంటేషన్ కాలేదు చట్టసభలో ఉన్నా కూడా మన వాళ్ళు వాటి గురించి అసలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా సరే వాళ్ళు అసలుకే మాట్లాడరు నేనేమంటా అంటే ఇప్పుడు ఐఏఎస్ మన జాతిలో ఉన్న ఐఏఎస్ కొడుకేమో
ఇంకా వాడు ఐఏఎస్ కొడుతుంది. ఎందుకు కొడుతుంది? మన రిజర్వేషన్ యూజ్ చేసుకునే పోతుండ్రు. ఇక మనమేమో ఇంకొంతనేమో మామూలుగా వ్యవసాయం చేసే కొడుకేమో వాడు తట్టుకుంటలేడు. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఐఏఎస్ అయితే ఆయనకు క్యాన్సిల్ చేయాలి. అయితే ఒక స్కేల్ వరకు పెట్టుకొని వాళ్ళను ఈ రిజర్వేషన్ నుంచి తీసేసి ఎవరైతే తక్కువ అంటే మన తక్కువ ఇన్కమ్ ఉంటుందో ఫార్మర్స్ ఉంటారో వాళ్ళను ఒక రేంజ్ వరకు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా పట్టుకుని ఒక స్కేల్ వరకు వాళ్ళకు రిజర్వేషన్ వర్తించేటట్టు ఉండాలి. ఇప్పుడు ఐఏఎస్ కొడుకుంటాడు, వాళ్ళ కొడుకు ఐఏఎస్ అవుతాడు కానీ వ్యవసాయదారుడు అవుతాడా? కాదు కదా. కాబట్టి ఈ రిజర్వేషన్ కూడా ప్రభుత్వాలు ఇలాంటి వాటిని మనం కూడా వదులుకోవాలి. ఎందుకంటే నేను ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకొని నేను ఒక ఉద్యోగం కొట్టుకున్నామై నా కొడుకులు గిట్టాక ఉద్యోగం అదే రిజర్వేషన్ యూజ్ చేసుకొని యూజ్ చేస్తానంటే కుదరదు కదా. అది కొన్ని వాటిని ఇది చేసి మనది మనమే సాక్రిఫైస్ చేసుకుంటే వలస కూడా రూట్ మాపాలంటే కూడా నా ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా అక్కడ మందులు ఏదైతే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాను చూసుకుంటే అక్కడ ఏముంది మొత్తం బండారు అదే సంస్థకు సంబంధించింది ప్రభుత్వ ఆధీనంలో ఒక కంపెనీ పెట్టేస్తే ఒక 500 మంది 1000 మంది ఒక ఉపాధి పొందే అవకాశాలు. వీళ్ళేం చేస్తారు, దొరుకుతారు. ఇంకోటి ఇప్పుడు అదే మొన్న దళిత బంధు చేసిండ్రు, అలాంటి స్కీములు పెట్టి వాళ్ళ పార్టీ కొంతమందిని దొరుకుని అంటే పేదవాళ్ళని గుర్తిస్తారు. నేను పేదవాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి ఉచితాలు ఇవ్వద్దు. ఉచితాలు అయితే వీళ్ళు సన్నసులు అవుతున్నారు, పని చేయకుండానే అవుతున్నారు. కాబట్టి ఏదైనా సరే వైద్యం కానీ విద్య కానీ ఫ్రీ ఉచితంగా ఉంటే వాటికి మించినది ఏది ఆరోగ్యం ఉంటేనే కదా నీకు నాలెడ్జ్ వస్తుంది. తర్వాత చదువుకుంటూ ఏమైనా పని చేసుకుంటావు. ఆరోగ్యం సహకరించకపోయా చదువు లేకపోయా ఏం పని చేస్తావు? కొంతవరకు కాబట్టి కాబట్టి అక్షర జ్ఞానం చాలా పెద్దది. అది అక్షర జ్ఞానం పెద్దది. ఆ అక్షర జ్ఞానాన్ని దానం ఇవ్వాలి. మనం దానం చేసుకుంటేనే సమాజంలో అక్షర జ్ఞానం చేయాలి. ధనం చేస్తే సరిపోదు. ధనం అనేది ఎంతవరకు చేసినా కూడా ఇంకా మిగిలే ఉంటది ఆశ అనేది. కాబట్టి అక్షర జ్ఞానంతోనే ఈ సమాజంలో ఆర్థిక అభివృద్ధికి మనం తోడ్పాటు అవుతాం. ఈ సమాజం సమాజంలో ఏదైనా సరే సమాజంలో ఏదైనా సరే ఇప్పుడు వరకు ఉపాధి పని సగం మందికి లేదు. అట్లాంటి పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? మహారాష్ట్ర, పూణే వాళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? చాలా జరుగుతున్నాయి. ప్రాంతంలో చదువుకుంటే దాని బెటర్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా కానీ ఈ న్యూస్ ఛానల్ ద్వారా కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, మంచి చదువుకోండి. ఎక్కడున్నా ఏ ప్రాంతమైనా ఎవరైనా సరే కులాలు లేదు, భేదాలు లేదు, కుల మతాలకు అతీతంగా ఇది క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చదువుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. అలాగే మనం ఎప్పుడైతే ఒక్క టీచర్ రావడం ఏంటి అని నా బాధ. ఒక టీచర్ సబ్జెక్ట్ ఒక టీచర్ ఎందుకు వస్తాడు? అదే విలేజ్ లలో 2-3 ఎట్లా ఉంటారు? అయితే ప్రభుత్వ పాఠశాల విధానమే అట్లా ఉన్నది. ప్రభుత్వ పాఠశాల ఉంది. వాళ్ళకి కేటాయించే దాన్ని బట్టి పంపిస్తారు. ఇక మనం 10 మంది పిల్లలు 20 మంది టీచర్లు పెట్టమంటే బెటర్ కదా. అట్లా పెట్టదు. కానీ సబ్జెక్ట్ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఆ సబ్జెక్ట్ ఎంత వరకు వచ్చింది ఏందనేది ఎవరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలని తెలియజేస్తున్నాం. అన్న ఒకటే చూడు, ఇప్పుడు మాలాంటి పిల్లలకు పెళ్లి చేసి అక్కడ వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పించి పెళ్లి చేసుకుని ఆమె పిల్లలు చదివిస్తాము, చదువు అయ్యేంత వరకు మేము చూసుకుంటామని చెప్పి అక్కడ వెళ్ళినాక కూలి పని పంపిస్తుంది. కూలి పని పంపించినా కూడా చదువుకునే టైంలో ఆ తెలివి లేకపోతే ఇట్లే జరుగుతుంది. కానీ అక్కడ పరిస్థితులు వేరు ఉంటది కాబట్టి చదువుకోవాలని ఉంటది. కానీ ఇక్కడేమో బలవంతంగా పెళ్లి చేస్తారు. పేరెంట్స్ మ్యారేజ్ చేపిస్తారు. ఎందుకంటే బంగారం ఎక్కువైతుంది, రేటు ఎక్కువైతుంది, ఇవన్నీ కట్నం ఎక్కువ తీసుకుంటున్నారు. కట్నం వల్ల
తొందరగా పెళ్లి చేసుకుని నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే మనము పిల్లలని భారం అనుకుంటున్నామో నువ్వు ఇచ్చే కట్టం మీద అమ్మాయి మీద పెట్టుబడి పెట్టు, అమ్మాయిని చదివిపిస్తే ఎవరో ఒకరు మనకు తెలియని నువ్వు 10 లక్షలు ఇస్తా 20 లక్షలు ఇస్తా కట్నం ఇస్తావు అని అదే 10-20 లక్షలు నీ బిడ్డ మీద పెట్టకు. ఎందుకు పెట్టవు? చదువు మీద. అదే అమ్మాయి ఒక్క ఇంట్లో అమ్మాయి చదువుకుంటే ఆ తరం మొత్తం తలరాత మారిపోతాయి. మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు గ్యారంటీ, చదువుకు భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పటికీ తండాలలో సారా ఇంకా అది రూపుమాపలేదు. కుటుంబాన్ని ఉంటుంది చూడు ఆ సారా అంటే ప్రభుత్వాలు కూడా ఉపాధి పొందే విధంగా రూట్లు అనేది చూపించి దారి అనేది ఎక్కడ చూపి ఎంతమంది అయితే సాగడానికి బానిస అయినప్పుడు ఉపాధి పొందే విధంగా కొత్త సీజన్ లో పాత సారా అదే ఉంది కాబట్టి చదువుతోనే దీన్ని స్వస్తి పలకాలి. మనం మంచి చదువుకుంటేనే రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కలిసి మనం ఏదైతే నాయకుడు ఉంటాడు కదా, నాయకుడు ఉంటాడు, అందరు కలిసి మన సమస్యలు మొత్తం ప్రభుత్వానికి చెప్తే అవి సాల్వ్ అవుతూ చాలా మంది నాయకులు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎస్టీ వాళ్ళ బాధ్యతలు తీసుకొని ఎవరైనా మాట్లాడినట్టున్నారా? ఎందుకు ఉండట్లేదు? ఏడన్నా అడుగు దొక్కేస్తారా? మరి ఏంది టికెట్ రాకుంటే ఏంది? మన బాధ్యత మరి నువ్వే కదా. మరి ఎంత ఉన్నాడు కూలి పని చేసుకుంటా నాలుగు కొట్టుకుంటూనే ఉండాలా? ఎదుగుతానని ఏంటంటే నువ్వు ఇవ్వట్లేదు కదా. అవకాశం సృష్టించాలి అని కాదు, అవకాశం అనేది సృష్టించుకోవాలి. మన భవిష్యత్తు గట్టి టాలెంట్ ఉంది, ధైర్యం ఉంది, పని చేసే రక్తంలోనే ఉంది సేవ చేయాలనేది. కానీ ఏమి ఇవ్వనప్పుడు మనం ఎంత ఎదుగుతాం చెప్పు? ఎదిగేంతకి ఎదగాలి. ఒకటి మనం అప్డేట్ కావాలి, డబ్బు ఉండాలి. అప్డేట్ కావాలంటే మనం తెలుసుకోవాలి ఎవడో ఈ సమాజంలో డబ్బు క్రియేట్ చేసుకోవాలి. నీకున్నటువంటి వనరులను నువ్వే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ప్రమోట్ చేసుకోవాలి. నువ్వు ఉన్న వాటిని నీకు నువ్వే ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత నువ్వు మార్కెట్ చేసుకోవాలి వాటిని. అయితేనే నువ్వు అట్లా చేసుకుంటాం. నువ్వే చేసుకోవాలని అవునా కదా. కానీ ఇప్పుడు ఈ సమాజంలో డబ్బుతోనే కూడుకునేది. అన్ని డబ్బు ఉంటేనే రాజకీయం చేయంటావు, డబ్బు ఉంటేనే నువ్వు పని చేయంటావు, డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకుంటావు, డబ్బు ఉంటేనే భూమి కొనంటావు, ఇల్లు కొనంటావు, ఇల్లు కట్టుకో అంటావు. ఇప్పుడు అన్ని లేనోడికి ఏం చేయాలి? మనం ఏం లేనప్పుడే మనకు ఎన్ని రోజులైతే ఎవరైతే నోరెత్తి మాట్లాడారో బంజారా వాళ్ళ సమస్యలు కూడా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు మనం సరైన అవగాహన తెలుసుకోవాలి. నాయకుడు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అందించే ఏవైతే ఉంటాయో దాన్ని అవగాహన తెచ్చుకోవాలి. చదువు లేనందుకే ఇవన్నీ అవుతున్నాయి. మంచి చదువుకుంటే ఇవన్నీ ఎందుకు అవుతుంది? ఇవన్నీ ఎందుకు అవుతుంది చెప్పు? చదువుకోవాలి. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క తండంలో రాజులు మీరే అని అన్నారు. ఈ రోజు రాజులు ఎక్కడున్నారని నేను చూసాను. బిచ్చగాలయ్యారు ప్రతి ఒక్క తండలో. ఇప్పుడు సొంత మా మామనే 5 లక్షలు కాదు 15 లక్షలకు ల్యాండ్ అమ్మించి సర్పంచ్ ఓడిపోయాడు. వాడు బిచ్చగాడు అయిపోయాడు. ఈ రోజు లేదు ల్యాండ్ ఓట్ అనేది స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నుకోబడిన పదవి. అది దాని భూమి అమ్మి బలాలు చేసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. సమాజం మీకు తెలియదు. అది డబ్బు పెట్టి ఒక నాయకుడు అవ్వచ్చు, కానీ సేవ చేసే నాయకుడు అవ్వాలి అని నేను అనుకుంటున్నా. కనీసం తండ వరకన్నా ఆ ఛాన్స్ ఇస్తే ప్రతి ఒక్కరు సేవ నాయకుడు అవుతాడు. ఆ ఛాన్స్ ఇవ్వాలని నేను ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే సరే మన చాలా మంది ఉన్నారు కదా, మన వాళ్ళు కూడా
को कार्यक्रम से राम राम कहती ये अवकाशम दिने जे एन न्यूज चैनल एवं धन्यवाद थैंक यू सो मच ఈ ఛానల్ ని देखते रहियो हमारा काई भी చిన్న చిన్న మిస్టేక్ रहतो तमार मोटो मनसो कर ले ताने हमनो माफी कर दो थैंक यू ఇక్కడ చర్చ వేదిక ద్వారా ఒక జాతి నిర్వీర్యం గాని ఒక జాతి అభివృద్ధిలో రావడం గాని ఒక చదువుతోనే సాధ్యమవుతుంది చదువుకోండి చదువుకున్న తర్వాతనే ఈ అన్ని ఉద్యోగాలు కావచ్చు ఉపాధి కల్పన సంబంధించిన పరిశ్రమ స్థాపన ఉద్యోగాలు రకరకాల యాక్టివిటీస్ చేయొచ్చు ఒక చదువు ద్వారానే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరు చదువుకోవాలని తెలియజేస్తూ మన గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా తండాలలో धासे रोयती राजमळनी धासेती दाडो आपटेनी गोरभाईन सेन सेवालाल महाराज के गजु कोण वात छ जे कारणे आपण सेवालाल महाराजे वातेमा चालनो चालताने भूकेन बाटी खराणो तरसेन पाणी प्राणो जो आपण छेने जे आसरो देणो करन केन केताने केन आज एन न्यूज ఛానల్ వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్టూడియో వారికి ధన్యవాదాలు